ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 246వ నామం నరహ. మరి నరహ అంటే నరుడు, నరుడి రూపంలో ఉన్న స్వామి. జీవులు వారి వారి యొక్క అర్హతను బట్టి, యోగ్యతను బట్టి వాళ్ళ గతులకు కారణమవుతాడు. అంటే వాళ్ళ నరులకు వాళ్ళు చేసుకున్నటువంటి సంస్కారాలను బట్టి వాళ్లకు యోగ్యాయోగ్యాలని ఇస్తాడు. అంటే ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయన ఇస్తూ ఉంటాడు. వాళ్ళ అదృష్టాలను బట్టి వాళ్ళ జీవితాలని నడిపిస్తూ ఉంటాడు. కనుక స్వామిని నరుడు అన్నారని శంకరుల వారి వ్యాఖ్య. ఇక్కడ నరునిలో రూపములో నారాయణుడు ఉన్నాడు. ఆ నరుని రూపంలోనే మరి చేసినటువంటి కర్మలను బట్టి వాటి ఫలాలను అందిస్తూ ఉంటాడు, ఇక్కడ అనుభవిస్తూ ఉంటాడు. సనాతనుడైనటువంటి పరమాత్మ నరుడు అని పిలువబడినట్లుగా వ్యాసులు వారు చెప్పారు. అంటే సనాతనుడైన పరమాత్మ నరుడు అంటే ఇక్కడ అంతకుముందు మనకి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో నరనారాయణులు ఇద్దరూ కూడా నారాయణ స్వరూపమే. అంటే నరుడు అంటే అర్జునుడు, కృష్ణుడు నారాయణుడు. ఈ ఇద్దరి స్వరూపము నారాయణ స్వరూపమే అని చెప్తారు. నరనారాయణులు ఇద్దరు కృష్ణార్జునులుగా మరి నారాయణుని స్వరూపమే అని మనకి తెలియజేశారు. అట్లాగే సనాతనుడైన పరమాత్మ ఏం చెప్తాడు? పరమాత్మ, నువ్వు అనేక జన్మలు ఎత్తావు, నేను అనేక జన్మలు ఎత్తాను, నా జన్మలన్నీ నాకు తెలుసు, నీ జన్మలు నీకు తెలియదు అంటాడు. అంటే ఆయన పరమాత్మ యొక్క జన్మలంటే అవతారాలు, నరుని యొక్క జన్మలంటే చావు పుట్టుకలు. అంటే అనేక దేహాల్లో అనేక చోట్ల అనేక దేహాల్ని ధరించి ఆ చేసుకున్నటువంటి సుకృత దుష్కృతాలను బట్టి ఆ జన్మలను తీసుకుంటూ అనేక స్థానాల్లో అనేక రూపాల్లో అనేక మరి వేరు తల్లిదండ్రులు మరి అన్ని పరిస్థితులు మరి బంధాలు బాంధవ్యాలు అన్నీ కూడా వేరువేరుగానే ఉంటాయి. కానీ నరుడికి జన్మలు తెలియవు. పరమాత్మకి నారాయణుడికి అన్నీ ఆయన ఎన్నిసార్లు పుట్టినా అవన్నీ ఆయనకి తెలుసు. అంటే ఆయనవి అవతారాలు అంటాం కదా. ఆయనకి తెలియంది లేదు, మరి నరుడికి తెలిసింది లేదు. కానీ నరుడు తెలిసిందే లేకపోయినా అన్నీ నాకే తెలుసు అనుకునేటువంటి అహంభావంతో నడుస్తూ ఉంటాడు. అందుకని సనాతనుడైన అంటే నరునిలో ఉన్నటువంటి ఆత్మ మరి సనాతనమే కదా. అది ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టి చచ్చిపోయేది కాదు, శరీరం మాత్రమే పుట్టి చచ్చిపోతుంది. అలా పరమాత్మ ఆత్మ సనాతనమైనది కనుక నరుడు నరుణ్ణి కూడా పరమాత్మ అని పిలవబడినట్లుగా వ్యాసుల వారు చెప్పారట. మరి నాశనం లేని చేతనాచేతనములనే విభూతి చేత ప్రకాశించేవాడు. మరి అనేక నామరూపాల్లో కదిలేవి కదలనివి. సృష్టిలో రెండు రకాలు ఉన్నాయి, కదిలేవి కదలనివి. ఈ రెండు రకాల రూపాల్లో అనేక రూపాల్లో ఆయన ప్రకాశిస్తూ అందరికీ కనపడుతున్నాడు. అందుకని ప్రకాశించేవాడు నరుడని పరాశరుల భావన. విజ్ఞులు మరి నరుడంటే వికారము లేనివాడు, ఆయనకి ఏ వికారాలు ఉండవు, అన్నీ ఆయనలో ఉంటాయి, అన్నీ ఆయనలో నుండి వచ్చినవి. కానీ ఆయన దేనికి అంటుకోడు. అన్నీ కూడా మరి జీవులందరూ
చేసుకున్నటువంటి ఆ సుకృత దుష్కృతాలను బట్టి వాళ్ళకి అవి వస్తూ పోతూ ఉంటాయి. ఆయనకేమీ ఏ వికారము ఉండదు. అవినాశి అంటే ఆయనకి నాశము అనేది లేదు అని సత్యసంధుల వారి వ్యాఖ్య. ఈ విధంగా జీవుల్ని నడిపించేవాడు, వాళ్ళ గతులకు వాళ్ళ జీవితాలను వాళ్ళ అర్హతలను బట్టి యోగాలను బట్టి నడిపించేవాడు మరి నరుడని శంకరుల వారు చెప్తే, సనాతనుడైన పరమాత్మ అని వ్యాసుల వారు చెప్పారు. మరి నాశనం లేని చేతనములు అంటే కదిలేవి కదలనివి అన్నిటిలోనూ ఆయన అంతర్యామిగా ఉన్నాడు. అదే విభూతి. ఆ విభూతి చేత చేతనములని కదిలేవి కదలనివి వాటిని ప్రకాశింపచేస్తున్నాడు గనక నరుడని పరాశరులంటే వికారము లేనివాడు, నాశము లేనివాడు అని సత్యసంధుల వారి భావన. ఇలా వీళ్ళు ముగ్గురు ఆ నరహ అనే నామానికి చక్కని అర్థాన్ని చెప్పారు. విజ్ఞులు స్వామిని ఓం నారాయణ నమః అని స్తుతిస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక అర్థం వీరేం చెప్పారంటే, నరుడు నారాయణుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరూ కూడా మహర్షులు, అంటే ప్రజ్ఞామయ మూర్తులు, అంటే జ్ఞాన స్వరూపులు అని. వీళ్ళే పరమాత్మ ఇంకా జీవ ప్రజ్ఞ అనేటువంటి రెండు వెలుగులుగా దిగి వచ్చారు. అంటే నారాయణుడు మరి పరమాత్మ, జీవ ప్రజ్ఞ అంటే నరుడు, ఇట్లా రెండు వెలుగులుగా దిగి వచ్చారు నరనారాయణులుగా. వాళ్ళు బదరికాశ్రమంలో గొప్ప తపస్సు చేస్తూ ఉన్నారు ఈ నరనారాయణులు. ఆ తపస్సు యొక్క ఫలితం వలన వాళ్ళు ఎలా అయ్యారంటే నిర్మలమైనటువంటి వాళ్ళు అయ్యారు, పవిత్ర స్థితిని పొందారు, అంటే పవిత్రులయ్యారు. వీళ్ళిద్దరూ కూడా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడుగా దిగి వచ్చారు. ఈ నరనారాయణులే ద్వాపర యుగంలో మరి కృష్ణార్జునులుగా దిగి వచ్చారు. ఈ నరనారాయణ ప్రజ్ఞలగా జీవుల యందలి పరమాత్మ మరి జీవాత్మలు ఉన్నాయి. ఈ నరనారాయణ ప్రజ్ఞలు అంటే జీవుడిలో జీవాత్మ పరమాత్మగా లోపల ఉండి ఈ జీవుణ్ణి నడిపిస్తూ ఉన్నాయి. మరి జీవాత్మ అనేక జన్మలెత్తి అనుభవాల్ని పొందుతూ ఉంటుంది. ఆ పొందటమే తపస్సు అన్నారు. జీవాత్మ అనేక జన్మలు ఎత్తుతూ మరి అనేక జన్మలు అనేక అనుభవాల్ని పొందుతూ ఉంటుంది. అందుకే దాన్ని తపస్సు అన్నారు. మరి ఆ జన్మలు ఎత్తి ఆ ఒక్కొక్క జన్మలో కలిగేటువంటి అనుభవాలన్నీ కూడా ఒక్కొక్క మెట్టుగా చేసుకుని ఆ పైకి వెళ్ళటమే తపస్సు. అలా తపస్సు చేస్తూ ఈ జీవాత్మ నిర్మలమై పవిత్రమవుతుంది. ఈ జీవాత్మ తపస్సు చేస్తోంది అంటే ఆ జీవాత్మలో ఉన్నటువంటి అంతర్యామే జీవాత్మతో చేయిస్తోంది అని అర్థం. అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ జీవాత్మతో చేయిస్తోంది. జీవాత్మ చేయిస్తుంటే శరీరము చేస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. నరుడు మామూలుగా జీవుడు నరుడు అంటాము. అలా నరనారాయణులు ఇద్దరి యొక్క స్వరూపము ప్రజ్ఞామయ మూర్తులని, జీవ ప్రజ్ఞలని. మరి వీళ్ళిద్దరూ కూడా తపస్సు బదరికాశ్రమంలో తపస్సు చేశారని, వాళ్ళిద్దరూ కూడా జీవ ప్రజ్ఞలైనటువంటి రెండు వెలుగులు, నరనారాయణులు రెండు వెలుగులుగా దిగి వచ్చారు. అలా వాళ్ళిద్దరే ద్వాపరంలో కృష్ణార్జునులుగా దిగి వచ్చారు. ఆ విధంగా మరి జీవాత్మ
అనేక జన్మలెత్తి అనుభవాలని పొందుతూ మరి నిర్మలత్వాన్ని శుద్ధి అవుతూ పరమాత్మ స్థితికి వస్తుంది. అలా చేసేది జీవాత్మలో ఉన్నటువంటి పరమాత్మే ఈ విధంగా తపస్సు చేయిస్తోంది. అలా ఆ పరమాత్మ స్థితికి తీసుకువెళ్తోంది. అలాంటి నారాయణ నరహ అనేటువంటి నామం కలిగినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి ఈ జీవ ప్రజ్ఞని మరి దైవ ప్రజ్ఞగా మార్చి శుద్ధి చేసి చక్కగా నిర్మలత్వాన్ని ప్రసాదించి నిష్కల్మషంగా ఉండేటువంటి స్థితిని, నిష్కామంగా జీవితాన్ని గడిపి నీ అనుగ్రహాన్ని పొందేటట్లుగా మాకు అనుగ్రహించు తండ్రి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ